వాళ్ళ ప్రభుత్వం వెనక్కిపోయింది, నేను ముందుకు అంతే తేడా. అర్థం కాలేదు కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఉన్నది అక్కడ దివ్యాంగురాలు ఫిర్యాదు నుండి పట్టుకొచ్చింది. తీసుకొచ్చింది ఎవరు? ఒక ప్రభుత్వాధికారి, సిఐ, మన ఎస్ఐ శ్రీనివాస్ సార్. నవంబర్ 27 రేపు వచ్చింది, రేపటి డేట్లో వచ్చింది 2017లో. వాళ్ళకు చక్కటి సలహా ఇచ్చిన, మీరు ఒక ప్రభుత్వ అధికారి, మీరు ఆమెను ఎర్రగడ్డకు రిఫర్ చేయండి. కుదరదు అన్నారు. ప్రభుత్వానికి రూల్స్ అంటే వస్తాయి. కోర్టు పోవాలట, ట్రీట్మెంట్, ఆ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ ఎవరు తిరగాలి? ఆమె వ్యక్తితోని ఒక డిపార్ట్మెంటే తిరగాలి. ఒక మహిళా పోలీసులు, ఒక జెంట్స్ ఉండి ఆమెను కోర్టు తీసుకెళ్ళి, హాస్పిటల్ తీసుకెళ్ళి ఇవన్నీ తీసుకోరు. గవర్నమెంట్ పని కదా, వాళ్ళకి సపరేట్ డ్యూటీ ఇచ్చేసి తీరిపించి వస్తే అయిపోద్ది కదా. అది చేయరా? అంటే ఒక మంచి పనికి అన్ని రూల్స్ వచ్చినాక ఎట్లా? ఇదే పని మేము చేస్తే మళ్ళీ మాకు రూల్స్ పెడతాను. పెద్ద బిల్డింగ్ ఉండాలి, వాళ్ళకి లిఫ్ట్లు ఉండాలి, అటాచ్ బాత్రూమ్లు ఉండాలి అని మాకు రూల్స్ పెడతాను. మరి ఆ సూర్యుని దగ్గరికి పర్మిషన్ తీసుకుని వచ్చినామని ఆయన దగ్గర వెళ్ళండి అని చెప్పింది. అక్కడ మళ్ళీ మేమే ఉండాలన్నట. అక్కడ ఉంటుంది, కానీ కుటుంబ సభ్యులు ఎవరు పోతారు? ఎవరు పోరు. విడిసపెట్టిన రకాలు ఎందుకు పోతారు?